ఈ కాన్స్పిరసీకి వెనకాల పెద్దల కుట్ర ఉందా, పెద్దల ప్రమేయం ఉందా? ఏమండి, ఇది అత్యున్నత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోకపోతే జరిగేటువంటి ప్రక్రియ కాదండి. ఓకే, అది కుదరదు. ఇంకోటి అంటే మీరు కూడా అడుగుతున్నారేమో కూడా, కానీ నాకు తడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఇంకొంతమంది ఏమన్నారంటే అసలు ఇలా జరిగే అవకాశమే లేదు పరకాల ప్రభాకర్ గారు, మీకు తెలియట్లేదు ఎలా జరుగుతుంది. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత అందరు పోలింగ్ ఏజెంట్ల ముందు ఈ బాక్స్ క్లోజ్ చేసి ఎంత అయ్యాయో అక్కడ 17C ఫామ్ మీద నోట్ చేసి వాళ్ళందరూ సంతకాలు తీసుకుని ఏజెంట్లు క్యాండిడేట్స్ వీళ్ళు అవి వాటిని వీటితో టాలీ చేస్తారు అంటారు. అటువంటిప్పుడు ఇది అన్యూజువల్ ఎందుకు అవుతుంది, పరకాల ప్రభాకర్ గారికి ఎందుకు ఇది కనిపించలేదు, ఈ మాత్రం కూడా తెలియదా, ఈ మాత్రం తెలియదా, ఆయనకి ఎకనమిస్ట్ గా చెప్పుకుంటారు కదా అనేది ఒక ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు నాకు తెలుసు అని నేను చెప్పుకోకర్లా, నాకు తెలుసు ఏదో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే కరెక్టే, గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు కదా. అంటే చాలా మందికి నాకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉంది తెలియదు. అవును, అంతే, తెలియకలా అంటారు వారు. వదిలేద్దానండి, మనం దాని గురించి పెద్దగా పట్టించుకోకలేదు. కానీ నేనేమంటానంటే 17C రెహమాన్ గారు 3 కాపీలు ఉంటాయండి. ఒకటి పోలింగ్ ఏజెంట్లకు ఇస్తారు పార్టీలకి, రెండోది స్ట్రాంగ్ రూమ్లో పెడతారు, మూడోది రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఓకే, మీకు 24 వరకు ఏ పౌరుడైనా నాకు పలానా బూత్ లేకపోతే ఈ నియోజకవర్గంలో ప్రతి బూత్ యొక్క 17C కావాలి అని అంటే ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? ఇది గోప్యంగా ఎందుకు పెడుతున్నారు? ఇవ్వడం లేదు. ఇవ్వడానికి వీల్లేదు అని ఒక కొత్తగా అమెండ్మెంట్ పట్టుకొచ్చారు 2024 డిసెంబర్లో. ఓకే, ఎందుకు? పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు హర్యానా ఎన్నికల్లో ఇలాంటి అవకతవకల మీద అనుమానాలు వచ్చి మాలాంటి వారు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకుంటే ఆగ మేఘాల మీద 10 రోజుల్లో కొత్త గెజిట్ నోటిఫికేషన్ పట్టుకొచ్చి వీడియో కానీ స్లిప్పులు కానీ టోకెన్లు కానీ 17C కానీ ఇవ్వడానికి వీలు లేదని నిర్ణయించారండి. ఎందుకు నిర్ణయించారు? ఏమీ దాపరికలు లేకుండా ఉండేటటువంటి మనస్తత్వం ఉంటే ఇది ఎందుకు దాచారు, ఎందుకు దాచాలి?